నమస్తే విద్రోహ స్వాగతం లక్ష్య సమాజం ఈరోజు మేర్పేట మేయర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దుర్గా దీప్లాల్ చౌహాన్ గారు ఉన్నారు. వారండి మనకు నమస్తే మేడం, కంగ్రాచులేషన్. నమస్తే అందరికీ నమస్కారం. నాకు అమ్మ సవితమ్మ టికెట్ ఇచ్చింది. అందరు కార్పొరేట్ అందరు నాకు ఓటేసి గెలిపించుకున్నారు. నేను అందరికీ న్యాయం చేస్తాను. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కలలో ఊహించుకోలేదు, కార్పొరేటర్ వస్తుందని అనుకోలేదు, ఈ మేయర్ వస్తుందని అనుకోలేదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి మరి నా మీద ఎంతో నమ్మకంతో మరి ఎన్నో విధాలుగా నమ్మకం ఉంచి మరి కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి మరి మేయర్ చేసినటువంటి మా అమ్మ సబితమ్మ గారికి, మరి నన్ను ప్రజలు ఎంతో భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మా యొక్క ప్రజలకి, కాలనీవాసులకి, కార్పొరేటర్లకి, మరి నాకు సహకరించినటువంటి అధికారులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. రాజకీయంగా ఎన్ని సంవత్సరాలుగా ఉన్నా? నేను రాజకీయంగా సార్ గతంలో రాజకీయంగా నేను 25 సంవత్సరాల్లో నాకు ఈ సంవత్సరము నాకు మరి 2020 అనేది కలిసి వచ్చింది కాబట్టి నేను ఎప్పటికీ మర్చిపోలేని మరి
అమ్మవారి ఆశీస్సులు. మరి ఎందుకంటే ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి నేనే కాకుండా నా కుటుంబ సభ్యులు కావచ్చు, మళ్ళీ ఎప్పటికీ ఇది 2020 విజన్ అనేది కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అమ్మకు రుణపడి ఉంటాం సార్. అయితే మరి మీరుపేటలో ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఈ నాకు ప్రత్యేకంగా ఉన్నటువంటి సమస్య సార్ డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య చాలా విపరీతంగా ఉంది కాబట్టి ఆ సమస్యకు ముందుండి మరి పరిష్కరించడానికి ముందుంటాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెత్త సమస్య అనేది కూడా చాలా విపరీతంగా ఉంది సార్. దాని మీద ప్రతి ఒక్క దృష్టి పెడతాం. మరి ఇంకోటి మరి పక్కనే ఉన్నటువంటి మరి చెరువులతో పాటు దోమలు కూడా చాలా విపరీతంగా అయినాయి కాబట్టి ఆ సమస్య కూడా నేను పరిష్కరించడానికి ముందుకెళ్తా. మళ్ళీ మొన్ననే ఒక అమ్మగారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ట్రంక్ లైన్ గురించి మొన్ననే 23 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో మరి ఎక్కడ వేసిన గుంగడి ఎక్కడనే ఉండే కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు మనం అందరూ చూస్తూ ఉన్నాము. అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి కళ్యాణ లక్ష్మి అయితే ఏమి, సాదీ ముబారక్ అయితే ఏమి, మరి అనేక సంక్షేమ పథకాలు మరి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఒక నన్ను గిరిజనుడుగా మారుమూల ప్రాంతానికి మారుమూల ప్రాంతానికి ఉన్నటువంటి ఒక గిరిజనుడుగా మరి ఈరోజు 9 కార్పొరేషన్లో మరి ఈరోజు ఒక కార్పొరేషన్ మేయర్ గిరిజన మహిళకి ఇవ్వడం మరి అది కేటీఆర్ సబితమ్మకే దక్కిందని కూడా నేను మీ ముందు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎప్పటికప్పుడు మరి వాళ్ళు ఆదేశానుసారము మరి వాళ్ళు ఏ విధంగా ప్రోగ్రాం ఇచ్చినా ముందెళ్ళి మరి అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తాం. మరి ఏ సమస్య ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. మరి స్పెషల్గా మరి ఈరోజు మీర్పేటకు చాలా పెద్ద గుర్తింపు ఉంది కాబట్టి ఇక్కడ మంత్రివర్యులు మరి చొరవ తీసుకుంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మంత్రి గారు కృషి చేస్తున్నారు కాబట్టి మరి తన అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి ఏ సమస్య వచ్చినా అమ్మ సవితమ్మ దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా మరి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేటట్టుగా కృషి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మీరుపేట ఇప్పుడే కొత్తగా డెవలప్ అవుతుంది కూడా, అన్ని కొత్త హౌసింగ్ కూడా కడుతున్నారు కదా. మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు సార్? ఇక్కడ ఉన్నటువంటి సమస్య మీరు అన్నట్టుగా ఇక్కడ వాటర్ సమస్య కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, మరి రోడ్ల సమస్య కావచ్చు, మరి ఆ స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు. ముఖ్యంగా ఈరోజు మేము చేయదలుచుకున్న సార్, ముఖ్యంగా మీరు అడిగినందుకు మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఈ 4-5 సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యలు పరిష్కరించడానికి మా కార్పొరేటర్ల సహకారం తీసుకొని మేము ముందుకెళ్ళి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుంటాం. మార్కెట్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది, కూరగాయల మార్కెట్ అక్కడ పెడుతున్నారు కదా. ఆ విషయంలో కొత్తగా పెద్ద మార్కెట్ యాడ్ కోసం ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది? అది అమ్మగారి దృష్టికి తీసుకెళ్ళి మరి అమ్మకు మరి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత దానిపైన మరి అమ్మగారు చెప్పినట్టుగా విధంగా ముందుకెళ్తాం సార్. గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్ మరి సంక్షేమ పథకాలు ఎలా అప్లై చేస్తారు మీరు? సార్ స్కూల్లో ఇక్కడ ఈరోజు మరి చూస్తూ ఉన్నారు మరి కేసీఆర్ ప్రభుత్వం సన్న బియ్యంతో మరి ఈరోజు మరి గిరిజనులకు, హరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు మరి ఎన్నో విధంగా తోడ్పడుతూ ఉంది. ఇవాళ హాస్టల్ అయితేనేమి, మరి స్కూల్లో అయితేనేమి, రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఏమి, మరి ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకోవాలా, ప్రతి ఒక్కరు మంచిగా నేటి బాలలే రేపటి పౌరులుగా ఉండాలని ఈ కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి మరి వాళ్ళకి కూడా మేము విద్యార్థుల పక్షాన ఎప్పటికీ ఎంబడి ఉంటాం సార్. అయితే పేదలు ముఖ్యంగా హాస్పిటల్ వైద్యానికి దూరంగా ఉంటారు కదా, మరి మీ ఈ మేయర్ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎలా డెవలప్ చేస్తారు సార్? ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సమస్య ఏంటంటే మొన్ననే ఇక్కడ లేన్ నగర్లో మరి హాస్పిటల్ మన ప్రైమరీ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ సవితమ్మ గారు. మరి వెంటనే మరి ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాం, అమ్మ దృష్టికి తీసుకెళ్తాం. మరి మీరు అన్నట్టుగా పేదవాళ్ళు చాలా వరకు ఈరోజు మరి మీర్పేట్ కార్పొరేషన్లో మరి చాలా వరకు పేదవాళ్ళు చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు కాబట్టి వాళ్ళకు మరి అమ్మ అయితే సారి ఎవరికైతే వాళ్లకు మరి ఏ సమస్య వచ్చినా అమ్మగారు ఈరోజు మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి, మళ్ళీ ఏదైనా సమస్య కానివ్వండి, అమ్మగారు మరి ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా సదుపాయం కల్పించడం జరుగుతుంది సార్. చివరగా ఎంత సమయం మీరు ప్రజల కోసం కేటాయిస్తారు రోజులో? నేను సార్ సాధ్యమైనంత వరకు నేను 24 గంటలు ప్రజల్లో ఉంటా. నేను 25 ఏళ్ల రాజకీయ అనుభవమైనటువంటి వ్యక్తిని. ఎందుకంటే నేను గత ప్రభుత్వాలలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, మరి ఇవాళ గిరిజన సంఘాలు కావచ్చు, మరి ఏవేవైనా సంఘాలలో అప్పటికి నేను పనిచేసినటువంటి వ్యక్తిని. మరి అప్పుడు నాకు ఎప్పుడు గుర్తింపు రాలేదు. మరి అమ్మ దయతోటి నాకు ఈరోజు మరి 6 సంవత్సరాలలో నాకు ఈ భిక్ష పెట్టిందంటే నేను అందరికీ రుణపడి ఉంటా. ప్రత్యేకంగా అమ్మకు ధన్యవాదాలు చెప్తున్నా, అమ్మకు పాదాభివందనాలు చెప్తున్నా. మరి నన్ను సహకరించినటువంటి కార్పొరేటర్లకు, మరి నాకు ప్రజలకు నేను
అందుబాటులో ఉంటా. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి మేమందరం కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకుంటాం. మా కార్పొరేటర్లు, మా అధికారులు అందరూ సలహా సూచన మేరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం మరి ఈ విషయంలో ప్రభుత్వ భూములను కూడా ఎక్కడికక్కడ కబ్జా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది కదా, మరి మీరు ఒక మేయర్గా మరి అలాంటి భూములను ఎలా సేకరిస్తారు? అలాంటివి సమస్య రాకుండా నేను కృషి చేస్తా సార్. ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, అధికారుల దృష్టికి తీసుకెళ్తా. ఇంకోటి పెద్ద సమస్య ఏమన్నా ఉందంటే 1/2 అనే లేనినగర్లో ఉన్నటువంటి పెద్ద సమస్య, అది రిజిస్ట్రేషన్ సమస్య. ఆ సమస్యను కూడా నేను అమ్మగారి దృష్టి, కేటీఆర్ సార్ దృష్టి, కేసీఆర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కారం కావడానికి కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇదండి మరి దుర్గా దీప్లాల్ గారు చౌహాన్ గారు చెప్పినటువంటి విషయాలు. మేము 24 గంటలు ప్రజా సేవ కోసం ఉంటాను. నాకు నమ్మి మరి ఓటేసినటువంటి ప్రజలకైతేనేమి, కార్పొరేటర్గా ఎన్నుకుంటేందుకు కార్పొరేటర్లు అయితేనేమి వీళ్ళందరూ చాలా కృషి చేశారు. డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా నేను ఉంటానని తెలియజేశారు. చూస్తున్నాను విత్ కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండు.